దురాశ. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. రాఘవులు రాజమ్మ ఆలుమగలు. వాళ్లకు హరి అనే కొడుకు పుట్టాడు. కొడుక్కి 5వ ఏడు రాగానే తల్లి చనిపోయింది. రాఘవులకి పొలం పుట్రా ఉంది. అందరూ అతన్ని డబ్బున్నవాడే అంటారు. అది నిజం కూడాను. ఇంటికి ఇల్లాలు అవసరమని రాఘవులు 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సూరమ్మ. మనసు మంచిదే, అయితేనేం స్వార్థపరురాలు. భర్తతో కాపురం చేయడానికి వచ్చింది. మొదలు భర్తతోనూ సవతి కొడుకుతోనూ ఆనందంగానే గడిపేది. సవతి కొడుకు అంటే ఎంతో ప్రేమగా ఉండేది. ఆలుమగలు అన్యోన్యంగా గడిపేవారు. కొంతకాలానికి సూరమ్మ గర్భవతి అవడం, కొడుకు పుట్టడం జరిగింది. అతని పేరు గిరి. అయినా కొడుకులు ఇద్దరిని ప్రేమగానే చూసుకుంటున్నది. సవతి కొడుకు హరి, తన కొడుకు గిరి ఒకే తల్లి కడుపున పుట్టిన వారి మాదిరే కలిసిమెలిసి పెరుగుతున్నారు. సవతి తల్లిని అన్న భేదం చూపకుండా సూరమ్మ ఇద్దరు కొడుకుల్ని 2 కళ్ళుగా చూసుకుంది. హరికి 10 ఏళ్ల వయసు, గిరికి 6 ఏళ్ల వయసు మీద పడింది. సూరమ్మలో స్వార్థం పెరిగింది. ఉన్న ఆస్తిని 2 భాగాలుగా చేసి చెరొక భాగం హరికి గిరికి రావడం అనేది ఆమెకి ఇష్టం లేకపోయింది. ఏదో విధంగా హరిని వదిలించుకోవాలనుకుంది. అయితే విరోధం మీద పాలు త్రాగించలేరు, మంచితనం మీద విషం తాగించవచ్చును. కడుపులో కల్మషం ఉన్న బయటికి ప్రేమను నటిస్తూ సవతి కొడుకును ఎలాగైనా చంపాలని ఆలోచనలో పడింది. ఇంటి దగ్గర విషం పెట్టి చంపితే తన గుట్టు బయటపడుతుంది. ఏ విధంగా చంపాలా అని ఆలోచిస్తున్నది. ఒకనాడు హరి మేనమామ సూరయ్య వచ్చాడు. పండగ సెలవులకు హరిని వాళ్ళ ఊరికి పంపమని బావ రాఘవులను సవతి తల్లి సూరమ్మకి చెప్పి వెళ్ళాడు. రాఘవులు సూరమ్మ సరే అన్నారు. భగవంతుడే హరిని ఇంట్లో నుండి పంపే అవకాశం చిక్కించాడని లోలోన ఆనందించింది సూరమ్మ. పాఠశాలకు పండుగ సెలవులు ఇచ్చారు. రాఘవులకి గుర్తు చేసి హరిని మేనమామ గారింటికి పంపే ఏర్పాటు చేసింది. హరి తమ్ముడు గిరిని తీసుకువెడతానన్నాడు. రాఘవులు ఒప్పుకొన్నాడు. సూరమ్మ వద్దని చెప్పింది. పిల్లలతో ఉండడం అలవాటైన ఇద్దరూ ఉండకుండా ఒంటరిగా ఉండటం తన వల్ల కాదు. అందుకని హరినే ఒంటరిగా వెళ్ళమని అంది. సవతి తల్లి పెట్టిన ముహూర్తానికి హరి ప్రయాణమైనాడు. సూరమ్మ రొట్టె ముక్క కాల్చి హరికి ఇచ్చి దారిలో తినమని చెప్పింది. హరి సరే అని తీసుకొన్నాడు. సవతి తల్లి అయిన సూరమ్మకు హరి మీదున్న ప్రేమకు భర్త రాఘవులు ఆనందించాడు. ఆ రొట్టెలో విషం కలిపి వండిందని రాఘవులకి తెలియదు, హరికి తెలియదు. ఏదో గుర్రం బండి పెడుతుంటే వాళ్ళను ఒప్పించి దాని మీద ఎక్కించాడు రాఘవులు కొడుకు హరిని. ఆ బండి కొంత దూరం వరకే వెళుతుంది. ఆ తర్వాత మరో దారిలోంచి వేరే ఊరికి వెళుతుంది. ఆ సంగతి ముందే చెప్పాడు బండివాడు. అది వెళ్ళినంత వరకే తీసుకువెళ్ళమన్నాడు రాఘవులు. బండి కొంత దూరం వెళ్ళాక హరిని దింపేశాడు. తను వేరే దారిలో వెళ్ళిపోయాడు బండివాడు. అక్కడికి మేనమామగారి ఊరు 2 మైళ్ళు ఉంది. బండి దిగిన హరి దిక్కులు చూశాడు. అక్కడనే ప్రక్కగా పాడుబడిన సత్రం కనిపించింది. ఆ సత్రం అరుగు మీద కూర్చుని రొట్టె తిని తిరికగా వెళదామనుకున్నాడు. పొట్లం ఓడదీసి అరుగు మీద పెట్టుకున్నాడు. మరి మంచినీళ్లు కావాలి కదా. సత్రం ముందు చూశాడు. వెనక్కి వెళ్ళి అక్కడ ఏదన్నా బావి ఉందేమో చూడాలని వెళ్ళాడు. ఈ సమయంలో ఏదో వీధి కుక్క వచ్చి ఆ పొట్లంలోని రొట్టె తీరికగా తింటోంది. సత్రం వెనక నుండి వచ్చిన హరి కుక్క తినడం చూశాడు. అదెంత ఆకలిగా ఉందోలే పాపం అనుకున్నాడు. దూరాన నిలబడి ఆ కుక్క వంకే చూస్తున్నాడు. అతను చూస్తుండగానే ఆ కుక్క కిందపడి గిరగలా తన్నుకొని చచ్చిపోయింది. అది చూచి హరి అదిరిపడ్డాడు. తను తిన్నట్లయితే తను ఆ కుక్క చావే చచ్చేవాడిని అనుకున్నాడు. అంతలో అక్కడ తన కన్నతల్లి భూతం రూపంలో వచ్చింది. హరిని చూచి జాలిపడింది. హరి తుల్లిపడి తల్లిని చూశాడు. నేను నీ తల్లిని. ఈ సవతి తల్లి మంచితనం మీద నిన్ను చంపి ఉన్న ఆస్తినంతటిని తన కొడుక్కి దక్కించాలని రొట్టెలో విషం కలిపి తయారు చేసి నీకు ఇచ్చింది. అది నువ్వు తింటే చనిపోయేవాడివి. ఆ కుక్క తిని నిన్ను బ్రతికించింది. నీ సవతి తల్లికి తగిన గుణపాఠం చెప్పిస్తాను నీ చేత. ఏమిటది అని అడిగాడు హరి. అటువంటి రొట్టెను ఏమాత్రం తేడా లేకుండా చెయ్యి జాపి సృష్టించింది. హరి కళ్ళప్పగించి కర్తవ్యశూన్యంగా చూస్తున్నాడు.
ఆ రొట్టెను అతని చేతికి ఇచ్చింది. దాన్ని ఏం చేయమంటావమ్మా అని అడిగాడు హరి. నేను నీకు కనపడకుండా చేయాల్సిన పని నీ చేత చేయిస్తాను. నువ్వు వెనక్కి తిరిగి నీ ఇంటికే వెళ్ళు అన్నది హరి తల్లి. హరి సరే అన్నాడు. రొట్టెను భద్రపరుచుకున్నాడు. వెనుదిరిగి తమ ఊరికి తిరిగి వచ్చాడు. హరి బ్రతికి వచ్చినందుకు సూరమ్మ విస్తుపోయింది. నువ్వు ఊరు వెళ్ళలేదా అని అడిగింది. అదే మాటను తండ్రి రాఘవులు అడిగాడు. జరిగిందంతా తండ్రి రాఘవులకు చెప్పాడు. ఆ రొట్టెను తినమని సూరమ్మకు పెట్టాడు. నువ్వు తినలేదా రొట్టె అడిగింది సూరమ్మ. రాఘవులు కళ్ళప్పగించి చూస్తూ నిలబడినాడు. నువ్వు పెట్టిన రొట్టె కుక్క తినేందుకు వచ్చింది. అక్కడొక సన్యాసి ఎదురయ్యి కుక్క తినబోయిన రొట్టెను నాకిచ్చి నీ కుట్రను బయటపెట్టాడు. నమ్మకంతో కుట్రను చేయజూసిన నీ ద్రోహంను బయటపెట్టి రక్షించాడు నన్ను. నీవు చేసి ఇచ్చిన ఈ రొట్టె మంచిదే అయితే నువ్వు తిను అన్నాడు హరి. రాఘవులు కోపంతో చూస్తూ భార్య సూరమ్మను తినమని కఠినంగా చూసి అన్నాడు. సూరమ్మ భయపడింది. అంతేగాక తన రహస్యం బయటపడిందని తెలుసుకుంది. వెంటనే తన తప్పును క్షమించమని భర్త రాఘవుల కాళ్ళ మీద పడి వేడుకొంది. దురాశ నా నుండి దూరం అయ్యింది, నన్ను క్షమించండి అంది. మూర్ఖురాల, మనిషికి అవసరమైనది ఆస్తి కాదు, నిజాయితీ. అందుకే నీ కొడుక్కి మొత్తం ఆస్తి చిక్కించాలని అనుకున్నావు. నీకంటే ముందు పెళ్ళాడిన ఆమె కొడుకు హరి. నాకు హరి, నీ కొడుకు గిరి ఇద్దరూ ఒకటే. నా ఇద్దరు కొడుకులు నా రెండు కళ్ళు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు నీ నీచ స్వభావాన్ని బయటపెట్టుకున్నావు. ఇప్పటికైనా బుద్ధి కలిగి ప్రవర్తించు అన్నాడు రాఘవులు. సూరమ్మలో పరివర్తన వచ్చింది. హరిని గిరిని ఇద్దరిని తన కొడుకులుగానే ప్రేమించసాగింది సూరమ్మ.